హాయ్ అండి, నా పేరు బుజ్జి. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? ఇప్పుడు మనం చేయబోయే వంట పేరు మటన్ కీమా. దీనికోసం నేను ఒక పావు కిలో మటన్ కీమాని తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న సైజు ఆనియన్ని, ఒక టమాటాని, ఒక పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని, ఈ నాలుగిటిని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మటన్ కీమాని హాట్ వాటర్లో కడగాలండి. ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ పోయాలండి. కొంచెం అయితే సరిపోతుందండి, ఎందుకంటే నేను తీసుకుంది పావు కిలో కాబట్టి. మళ్ళీ ఎక్కువ తీసుకుంటే ఆయిల్గా ఉంటుంది, బాగోదు. కొంచెం తీసుకోవాలి. మీరు ఎలా తీసుకుంటారో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. చూసుకొని నెక్స్ట్ ఇది కొంచెం హీట్ అవ్వాలి. మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగాక అప్పుడు టమాటాని వేసుకోవాలి. అంటే ఇందులో నేను ఇంగ్రీడియంట్స్ కొంచెం తక్కువగా తీసుకున్నాను, పచ్చిమిర్చి కానీ ఇది కానీ, ఎందుకంటే మా బాబుకి కూడా కొంచెం పెడతాను కాబట్టి. బేబీస్కి ఎక్కువగా కారము, ఉప్పు అవి ఉండకూడదు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మీరు కూడా బేబీస్కి చేసేటప్పుడు మాత్రం అన్ని ఇంగ్రీడియంట్స్ని చూసుకొని తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇలా కొంచెం వేగాలి. ఇవి మొత్తం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది మొత్తం మాడిపోతుంది, స్మెల్ కూడా ఒక రకంగా వస్తుంది, తినడానికి కూడా బాగోదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి. నేను దీంట్లో వచ్చేసరికి మటన్ కీమాలు మొత్తం హాట్ వాటర్తో కంప్లీట్గా మొత్తం వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో మళ్ళీ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ని వేసి బాగా కలుపుకొని దీనికి పట్టించి ఒక 1/2 అవర్ మాత్రం పక్కన పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసేయండి, ఎందుకంటే చక్కగా నానిపోతుంది. మంచిగా చేసేటప్పుడు కూడా మనం కుక్ అయిపోతుంది. అది మీ ఇష్టం అండి, వెంటనే అయినా చేసుకోవచ్చు. కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి, లేకపోతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని అయినా కానీ చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్ అండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకుందాం. లైట్గా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అలా వదిలేసేయండి ఒక 5 మినిట్స్ వరకు. అట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ దీన్ని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం మాడిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది. ఈలోపు ఇది చూద్దామండి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, పోపు దినుసులది. దీని బ్రాండ్ వచ్చేసరికి సెల్లో అండి. సెల్లో బాక్సెస్ ఉంటాయి, ఇవి డబ్బాలు. ఇవి తీసుకున్నాను నేను. వీటికి ఇది ఫ్రీ వచ్చింది. మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి అమెజాన్లో. సెల్లో అండి. నాకు మొత్తం వచ్చేసరికి
10 వచ్చాయండి బాక్సెస్. చూడండి, ఇంకోండి ఈ బాక్స్ ఇవి వచ్చాయి. చూడండి, బిగ్ సైజ్ వచ్చేసరికి ఒక 5 వచ్చాయి, స్మాల్ సైజ్ ఏమో ఇవి వచ్చాయి. బీపీఏ ఫ్రీ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏదన్నా మనం స్టోర్ చేసుకోవటానికైనా దేనికైనా కానీ చాలా బాగున్నాయి. ఇవి తీసుకోండి, ఆన్లైన్లో సెట్ చేసుకోండి. వాటికి మాత్రం ఇది ఫ్రీ వచ్చిందండి. చూసుకోండి, మనం స్టోర్ చేసుకోవడానికి పోపు దినుసులైనా కానీ లేకపోతే పసుపు, కారం, సాల్ట్ అన్నిటికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, కిచెన్ వేర్కి సంబంధించి. సో ఇది ఆన్లైన్లో అమెజాన్లో ఒకసారి సెల్లో బ్రాండ్ అని చెప్పి టైప్ చేసి సెట్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమము కొనడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకోనండి, ఇలా పైన క్లోజ్ చేసుకోవడానికి మనకి ఇలా ఇచ్చాడు. కాబట్టి ఏదైనా పురుగులు కానీ బొద్దింకలు అవి కానీ వాటి వల్ల ఉండేటటువంటి ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఒకసారి మీరు కూడా సెట్ చేసి తీసుకోండి. ఒకసారి మనం ఇక్కడికి వద్దాము. ఇంకోనండి, ఆనియన్స్ అనేవి ఇలా మంచిగా కుక్ అయ్యాయి. గోల్డెన్ కలర్లోకి ఇలా వచ్చిన విధంగా మనం వీటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతాయి, మంచిగా కుక్ అవుతాయి. తర్వాత వచ్చేసరికి మటన్ కీమాని ఇలా వేసేసాయండి. మనం ఏమీ కట్ చేసుకొని అవసరం లేదు. కొంచెం మనం వాష్ చేసేటప్పుడే కొంచెం విడిపోతుంది. తర్వాత ఇలా మధ్య మధ్యలో కొంచెం ముద్దలాగా అనిపిస్తుంటుంది, కానీ ఏం పర్వాలేదు, ఇలానే వేసేసుకోండి. ఎందుకంటే మనం కుక్ చేసుకునేటప్పుడు ఇలా ఇలా తిప్పుతూ ఉంటాం కాబట్టి అదే విడిపోతుంది. కాబట్టి అలా వేసుకొని తిప్పుతూ ఉండండి. ఒకసారి ఇట్లా జస్ట్ ఇలా అంటే చాలు, మొత్తం కలిసే విధంగా కుక్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కుక్ చేసుకోండి. సాల్ట్ని మాత్రం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కొంచెం చూసి వేసుకోండి, మరీ ఎక్కువగా వేయొద్దు. పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం మీడియంగా ఉండాలి. అది 2 years ఎబో లేకపోతే 1.5 year ఎబో అయితేనే సాల్ట్ని యూజ్ చేయండి పిల్లలకి, లేకపోతే వద్దు. సాల్ట్ ఒకటి, షుగర్ ఒకటి అస్సలు వేయకండి ఎక్కువగా, కొంచెం చాలండి. మా బాబుకి ఆల్రెడీ 16th month రన్నింగ్ కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా తిప్పుకోండి. ఇలా కుక్ చేసుకొని తిప్పుకొని ఒకసారి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. దీనిపైన ఇప్పుడు మనం ఒక మూత పెట్టుకుందాం. ఇంకోనండి, ఇలా పెట్టేసుకొని ఒక 10 minutes మాత్రం అలా వదిలేసేయండి. అస్సలు కదిపించొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేసేయండి ఒక 10 minutes. ఇంకోనండి, ఆఫ్టర్ 10 minutes ఒకసారి మనం ఇది మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాము. చూడండి, మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి, మీరు ఎంత తింటారో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి, మొత్తం కలవాలండి. ఇలా పైన కాకుండా ఇలా అడుగు నుంచి తిప్పుకుంటూ ఉండండి. ఇలా
తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం కలవాలి. మనం వేసిన సాల్ట్ కానీ కారం కానీ మొత్తం ఈ కీమాకి పట్టుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకోండి. ఇంకొక 2 మినిట్స్ ఇలా పైన మూత పెట్టేసి వదిలేసేయండి. తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మరీ పచ్చి పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు. బాగా ఫ్రై అవ్వాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన మటన్ కీమా రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.